హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కోకోనట్ పాలతో ఐస్ తయారు చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు మనం కోకోనట్ వాటర్తో చేసాం కదా, ఇప్పుడు కోకోనట్ వాటర్తో కలిపి కోకోనట్ను కూడా మిక్సీలో వేసుకొని దాంట్లో నుండి వచ్చే పాలతో ఐస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కోకోనట్ వాటరు ఇందులో ఒక కప్పులో పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, కొబ్బరి నేను మిక్సీకి వేసుకొని మొత్తము కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి కొబ్బరిని వండుకోవడానికి. ఆల్రెడీ దీంట్లో తీసి పెట్టాను. ఇంకా నాకు ఇవి అన్నానికి సరిపోతాయి. కొంచెం నలిగిన కొబ్బరిని నేను తీసి పెట్టుకున్నాను కొబ్బరి ఐస్ చేయాలనేసి, కొబ్బరి పాలు ఐస్ చేసుకోవాలని. ఇవైతే కొబ్బరి నీళ్ళు అండి, తీయగున్న కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళే పోస్తున్నాను దీంట్లోకి. మామూలు వాటర్ పోయట్లేదు. మామూలు వాటర్ పోసినా ఇంకా స్వీట్నెస్ కోసం హనీ వేసినా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, వైట్గా రాదు. అందుకనేసి నేను కొబ్బరి పాలు పోసి షుగర్ వేస్తున్నానండి. షుగర్ అయితే నేను రెఫర్ చేయను, కానీ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకొని నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా మిక్సీ పట్టుకొని దీన్ని వడపోసుకొని మొత్తము చక్కగా వడపోసుకుందాము. దీన్ని వడపోసుకొని మనము మామూలుగా నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ లేవు కదండి, నేను చిన్న గ్లాసులతోనే యూస్ చేస్తున్నాను. నేను కూడా కొంటానండి, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను బయట కొన్న ఐస్లు పిల్లలకి కొనివ్వడమే కానీ నేను ఎప్పుడూ ఇంట్లో తయారు చేయలేదు. అందుకనేసి నేను టీ తాగేవి ఇవి వాడట్లేదండి, అన్ని కప్పులు వచ్చేసాక. అందుకు ఆ గ్లాసులన్నీ తీసాను, లోపల ఉండేటివి ఆ గ్లాసుల్లోనే. ఎక్కువ చేయట్లేదు, నేను కొంచెమే చేసుకుంటున్నాను. ఇంకా రిలేషన్స్ ఎవరు హాలిడేస్కి రాలేదండి, వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు ఎక్కువ చేసుకోవాల్సింది వస్తుంది. అందుకని ఇంకా మా వరకే కాబట్టి నేను ఇలాగ చిన్న టీ గ్లాసులలో వేసి చిన్నగా మనము పసుపు మిరియాల పొడి వేసుకోవడానికి చిన్న స్పూన్లు తెచ్చుకుంటాం కదా, ఆ స్పూన్లు పెట్టి తయారు చేస్తున్నాను. ఇలాగ మనం కప్పుల్లో పాలు పోసుకున్న తర్వాత మన దగ్గర జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఉంటే అవి బాగా తురిమి కూడా ఇందులో వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ వస్తుంది, మంచిది కూడా. ఈ కొబ్బరి పాలలో కొంచెం కొబ్బరి పాలు ఒక 20 మినిట్స్ లోపల పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో. కొంచెం గడ్డ కట్టినాయి, ఎక్కువ గడ్డ కట్టలేదు. ఇప్పుడైతే ఇది స్టిక్ లాగా స్పూన్ పెట్టడానికి సులభంగా అవుతుంది అనేసి నేను ఇలాగ పెడుతున్నాను. ఈ కొబ్బరి పాల వల్ల విటమిన్ ఈ ఉంటుందండి కొబ్బరిలో, పచ్చి కొబ్బరిలో. అందుకే మనం తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటాం కదా, కొబ్బరి కూడా మనము మామూలుగా అప్పుడప్పుడు కొబ్బరికాయలు పగలగొట్టుకొని కూడా మనం తింటాం కదా కొబ్బరిని. అలాగే కొబ్బరి పాలు కూడా ఐస్ లాగా చేసుకొని వెరైటీగా ఈ సమ్మర్లో, ఈ హాలిడేస్లో ఇలాగా తింటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దీన్ని కూడా, ఇది తినడం వల్ల మంచి విటమిన్ ఈ పుష్కలంగా మనకు లభిస్తుందండి. ఒకేసారి ఎక్కువ మొత్తంగా కొబ్బరి మనం తినలేం కాబట్టి కొంచెం ఒక ముక్క తింటాం, గమ్మునైపోతాం. కాబట్టి అలా కాకుండా కొబ్బరి ఒక హాఫ్ గిన్నె వేసుకున్నానండి నేనైతే. ఒక కొబ్బరికాయ ఫుల్లులో హాఫ్ గిన్నె వేసుకున్నాను. ఇలాగ వాటర్లో పెట్టి దాన్ని కొంచెం లూజ్ చేశాను, డీప్ ఫ్రిడ్జ్లో మరుసటి రోజు తీసేసి. ఇంకా దీన్ని అయితే ఇలాగ రౌండ్ తిరుగుతుంది కదండి, ఇప్పుడు వాటర్లో పెట్టినాక లూజ్ అయింది. ఇప్పుడు ఈజీగా మనం తీసేసుకోవచ్చు. చాలా మంచి మంచి హెల్దీ అనేసి నేను ఇది ఐస్ లాగా తయారు చేశాను. చూడండి, చాలా టేస్ట్ కూడా బాగుందండి. కొబ్బరి పాలతో ఐస్ స్టిక్ అండి, ఎంతో టేస్టీ అండి, హెల్దీ కూడా. పిల్లలు కూడా అట్టే తినేస్తారు, చాలా బాగుంటుంది. కొంచెం షుగర్ వేసాం కాబట్టి ఉన్న స్వీట్కి ఇంకా ఎక్కువ స్వీట్నెస్ అయి ఉంటుంది. దీని మీద హనీ వేస్తే కలర్ చేంజ్ అవుతుందని షుగర్ మాత్రమే వేసాను. చూడండి, నేను ఇప్పుడు ప్లేట్లో తీసి పెడతాను. కొబ్బరి పాలతో కొబ్బరి వాటర్ పోసి కొబ్బరి పాల ఐస్ స్టిక్ అండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. టేస్టీ కొబ్బరి పాల ఐస్ స్టిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.